एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. గణేష్ నవరాత్రుల్లో స్వయంభూగా వెలిసిన కాణిపాక వినాయకుని దర్శనం అయితే నేను చేసుకున్నానండి. ఈ వీడియోలో కాణిపాకం గురించి అలాగే వినాయకుడి గురించి మాట్లాడుకుంటూ ఈ వీడియోలోని ఆయన ఏ విధంగా జన్మించారు అలాగే ఆయన చరిత్ర ఏమిటి ఈ వీడియోలో మాట్లాడుకుంటూ ఈ కాణిపాకం గుడి అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తారండి. గణేష్ నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కదండి. ఏ ఉత్సవాలు కూడా ఇంత ఇదిగా అయితే జరగవండి. ఒక గణేష్ నవరాత్రులే ఇంత రంగరంగ వైభవంగా ప్రపంచం మొత్తం కూడా చేసుకునే నవరాత్రులు ఏవి అంటే గణేష్ నవరాత్రులేనండి. ఎందుకంటే బంగారంతో స్వామివారిని చేస్తారు, వెండితో స్వామివారిని చేస్తారు, రకరకాలుగా డ్రై ఫ్రూట్స్తోని అలాగే కొబ్బరికాయలతోని అరటిపళ్ళతోని అలాగే వినాయకుడిని చేసి ఆయన్ని ప్రతిష్ఠించి 9 రోజులు 5 రోజులు 11 రోజులని పూజలు అందుకుంటారండి. ఎక్కడా కూడా ఈ గణేష్ నవరాత్రులు జరిపినంత విధంగా మరి ఏ పండుగ కూడా ఇంత ప్రపంచం మొత్తం కూడా చేయదండి. ఎందుకంటే ఈ గణేష్ నవరాత్రులు ఎంత బాగా చేస్తారు. తొలి పూజ వినాయకుడిదే కదండి. మనం ఏ పూజ మొదలుపెట్టినా ముందు పూజ ఆయనకే చేయాలి కదండి. అందుకే వినాయకుడు అంటే విఘ్నాలని తొలగించే నాయకుడు అని అర్థం అండి. మనకు ఆయన్ని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు కూడా మనకి కలగవు. స్వయంభూగా దర్శనమిచ్చిన ప్రదేశం ఈ కాణిపాకం అండి. కాణిపాకంలోని ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, రకరకాల వినాయకుళ్ళని అయితే ఇక్కడైతే పెట్టారండి. మనకి కన్నుల పండుగగా ఉంటుందండి చూడ్డానికి. శివాలయం ఉండి శివాలయం చుట్టూ పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే వినాయకుడు, నాట్య గణపతి, మళ్ళీ విద్యా గణపతి, అలాగే రకరకాల గణపతులను అయితే అన్ని చుట్టూ కూడా పెట్టారండి. చాలా చూడాల్సిన ప్రదేశం కాణిపాకం. ఎవరైనా చూడని వాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇక్కడైతే దర్శనం ఇస్తారండి. మనకి చాలా అద్భుతంగా ఉంటుంది కాణిపాకం. గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ కాణిపాకంలోని రంగరంగ వైభవంగా అయితే వేడుకలు అయితే జరుగుతున్నాయండి. చాలా అద్భుతంగా చూస్తున్నారు కదండి. ఫ్లూట్ పట్టుకొని ఇక్కడ వినాయకుడు వీడియోలో కనపడుతున్నారు చూడండి. రకరకాలుగా ఇక్కడ వినాయకులను అయితే ప్రతిష్ఠించారు. చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంది. డమరుకం పట్టుకొని ఫ్లూట్ పట్టుకొని దండం పెట్టినట్టుగా ఇక్కడ చూడండి. విద్యా గణపతి, మనకి వేదాలు ఉంటాయి కదండి, అవి పట్టుకొని స్వామివారు మనకైతే దర్శనమిస్తున్నారు. విద్యా గణపతి అని ఇక్కడ నమస్కారం చేస్తున్నట్టుగా అయితే వీడియోలో దర్శనమిస్తున్నారండి. అలాగే పక్కనే పార్వతీదేవి, పరమేశ్వరులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ కూడా ఉన్నారండి. అలాగే రకరకాలుగా వినాయకుడు అన్ని ఏది కావాలన్నా సరే మనం విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి కదండి. విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే మనకి ఏ పనులు అయినా సరే ఎలాంటి ఆటంకాలు లేకుండా మనకి విజయవంతంగా పనులైతే పూర్తి చేసే నాయకుడు వినాయకుడు. వినాయకుడికి సిద్ధి బుద్ధి అని 2 భార్యలని చెప్తారు కదండి. సిద్ధి బుద్ధి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా సరే మనకి మంచి మార్గాలు సిద్ధింప చేసేవాడు, అలాగే మంచి బుద్ధిని మనకి బుద్ధింప చేసేవాడు వినాయకుడండి. సిద్ధి బుద్ధి అంటే మనకి ఈ విధంగా కూడా స్వామివారి దగ్గర సిద్ధిని బుద్ధిని అలాగే విజ్ఞానాన్ని తొలగించే నాయకుడు అని కూడా వినాయకుడిని చూసి చాలా అయితే నేర్చుకోవాలండి. ఎందుకంటే స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పరమేశ్వరుడు ముల్లోకాలన్నీ ఎవరైతే ఫస్ట్ తిరిగి వస్తారో వాళ్ళకి నాయకత్వం అనే పదవిని ఇస్తానని పరమేశ్వరుడు చెబుతారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది విని వెంటనే పరుగున వెళ్ళి ముల్లోకాలన్నీ దర్శించుకొని స్వామివారి దగ్గరికి రావాలని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతారండి. వినాయకుడు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లిదండ్రులకి పాదాభివందనం చేసి అక్కడే ఉండిపోతారు. అది మెచ్చిన పరమేశ్వరుడు వినాయకుడికి నాయకత్వం అనే పదవిని అయితే వినాయకుడికి ఇస్తాడండి. అప్పటి నుంచి వినాయకుడు అనే పేరైతే వచ్చింది. ఎందుకంటే విఘ్నాలకి అన్ని తొలగించే నాయకుడు అని వినాయకుడు అని పేరండి. ఈ నాయకుడిని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పూజలో కూడా పూజించాలని అప్పటి నుంచి పరమేశ్వరుడు వినాయకుడు వరాన్ని అయితే ఇచ్చారండి. అంతేకాదండి, మనకి
చిన్ని గణపతి బొజ్జ గణపతికి బొజ్జ నిండా కూడా మనం ఇష్టమైనవి పెడితే మనం ఏ కోరిక అయితే మనం మొక్కుకుంటామో ఆ కోరిక త్వరగా తీర్చే వరసిద్ధి గణపతి, అలాగే మోక్ష గణపతి, విద్యా గణపతి, ఏ కోరికైనా సరే విద్యలోనైనా పనుల్లోనైనా బుద్ధిలోనైనా ఏదైనా మనకి జరగాలనుకుంటే బొజ్జ గణపతికి బొజ్జ నిండా ఇష్టమైనవి అన్నీ వండి పెడతానని మొక్కుకోండి. ఎవరైనా సరే మొక్కుకోండి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాల తాలికలు, అలాగే ఆయనకి సలివిడి వడపప్పు అంటే బాగా ఇష్టమండి. కుడుములు ఇవన్నీ కూడా ఎవరైనా కోరికలు నెరవేరిన వాళ్ళు ఇవన్నీ వండి పెడతాను తండ్రి, నీకు గరిక కూడా సమర్పిస్తాను, నాకు ఈ కోరిక నెరవేర్చని ఎవరైనా కోరుకోండి. టక్కున స్వామివారు అయితే కోరిక నెరవేరుస్తారండి. అలాంటి బొజ్జ గణపతికి ఆయన ఏమీ ఆశించడండి. ఆయన బొజ్జ నిండా ఇష్టమైనవి పెడితే చాలు మనకి ఇట్టే వరాన్ని అయితే ప్రసాదిస్తాడు వినాయకుడిలోని. అలాంటి సున్నితమైన మనసు కూడా కలిగి ఉండే స్వామి అండి వినాయకుడు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि కాణిపాకంలోని గణేష్ నవరాత్రుల సందర్భంగా ఆడవాళ్ళందరూ కూడా స్వామివారి ముందు స్వామివారికి ఇష్టమైన పాటలకు నాట్యాలు అయితే చేస్తున్నారండి. ఈ నాట్యం చూసిన మనకే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా, మరి స్వామివారు ఇంకెంత ఆనందపడిపోతారో కదా. మనకి చదువు కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, బుద్ధి కావాలన్నా, సిద్ధి కావాలన్నా, మోక్షం కావాలన్నా, మనకి ఏ పనిలోనైనా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలన్నా ప్రతి ఒక్కటి మనకి నెరవేరాలంటే స్వామివారిని మనం పూజించాలండి. ఇవన్నీ మనకి ఉండాలి అంటే ఫస్ట్ తొలి పూజ ఆయన్ని పూజించిన తర్వాత ఏ పూజ అయినా మొదలు పెట్టాలి. ఆయన్ని పూజించకుండా ఏ పూజ చేసినా అది పూజ కింద అయితే రాదండి. ఎందుకంటే పార్వతీదేవి పరమేశ్వరులు వరాన్ని అయితే ఆయనకి ప్రసాదించారు. తొలి పూజ నీకు చేసిన తర్వాతే దేవతలందరికీ చేస్తేనే అది పూజ కింద వస్తుందని వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరుడికి వరాన్ని అయితే ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా మన హిందూ సాంప్రదాయంలోని తొలి పూజలు అంటుకుంటున్న వినాయకుడు. అంతేకాదండి, ప్రపంచం మొత్తం కూడా గణేష్ నవరాత్రులు రంగరంగ వైభవంగా చేస్తారు కదండి. ఎన్నో రకరకాలుగా స్వామివారిని అందంగా అలంకరించి నవరాత్రులు అయితే చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు చేసినంత విధంగా ఏ నవరాత్రులు కూడా ఏ ఉత్సవాలు కూడా జరగవండి, అంత రంగరంగ వైభవంగా చేస్తారు. కాణిపాకంలోని గణపతి బావిలోని మనకి దర్శనమిస్తారండి. ఎందుకంటే ఒక ఆయన భూమి సాగు చేసినప్పుడు ఏంటి రాయి అడ్డంగా ఉందని పొలుగుతోని తవ్వుతుండగా ఆ బావిలో నుంచి రక్తం అయితే బయటకు వచ్చిందంట. అది చూసిన రైతు ఎంతో భయాందోళనతోని చుట్టుపక్కల అందరినీ పిలిచి ఏంటిలాగా బ్లడ్ వస్తుందని అంతా తవ్వి చూస్తే బావిలో వినాయకుడు దర్శనమిచ్చాడంటండి. అప్పటి నుంచి కూడా స్వామివారికి రంగరంగ వైభవంగా కాణిపాకంలోని పూజలు అయితే చేస్తారు. ఎందుకంటే స్వయంభూగా వెలిసిన గుడి అయితే కాణిపాకమేనండి. స్వామివారు కైలాసం నుంచి మనకి నేరుగా భూమండలంలోకి ఇక్కడికి వచ్చే ఆ స్వామివారు అయితే ఇక్కడ భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. ప్రధాన గర్భాలయం అయితే నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే నాటల్లో కదా. ఇక్కడ మీరు చూస్తున్నది కాణిపాకం పక్కనే, ఇదిగో ఇక్కడ గోడ లోపల మనకి దేవాలయం అయితే ఉంటుందండి. ఇదంతా కూడా స్వామివారి గర్భాలయము. ఈ ప్రదేశం ఈ పక్కనే ఇటు పార్వతీ పరమేశ్వరులు ఈ విగ్రహాలు రకరకాల విగ్రహాలతో మనకి స్వామివారు అయితే దర్శనమిస్తారు. ఆ కాణిపాకంలో వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం చూడకుండా మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే స్వామివార్లు రకరకాలుగా మనకి దర్శనం ఇచ్చిన ప్రదేశం. మన గర్భాలయంలో ఎప్పుడు స్వామివారిని తాకే అర్హత మనకి లేదు కదండి. అలాంటప్పుడు ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి స్వామివారి పాదాలకి దండం పెట్టి మీకు ఓపిక ఉంటే స్వామివారికి గరిక సమర్పిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే గరిక అంటే చాలా ఇష్టము. అలాగే దోస పండు అన్నా సరే స్వామివారికి చాలా ఇష్టం అండి. ఇవి ఏవైనా సరే స్వామివారికి సమర్పిస్తే ఇట్టే మనకి కరుణిస్తారు, వరాలను ఇస్తారండి స్వామివారు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. బుజ్జి గణపతి బొజ్జ గణపతి వాహనం ఎలక కదండి. ఆయన ఎలక మీద ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. ఆయన వాహనం ఎలుక. మనకి ఏవైనా పొలాలు బాగా పండాలన్నా సరే మన ఇంట్లో కూడా ఎప్పుడైనా చూడండి ఎలుకలు ఉన్న ప్రదేశం ఉంటుంది. చాలామంది బాధపడుతూ ఉంటారు, అవి కొరికేస్తున్నాయి, ఇవి కొట్టేస్తున్నాయని. అలాంటప్పుడు వినాయకుడికి దండం పెట్టుకొని, స్వామి ఇలాగా మాకు
ఇంట్లోని కానీ మా చేలల్లో కానీ ఎలుక అన్నది కొట్టకుండా మా పంటలన్నీ బాగా పండాలి, అలాగే మా ఇంట్లో కూడా ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలి అంటే మా ఇంట్లో ఉన్న పిల్లలు ఉంటారు కదండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తానని చెప్తే స్వామివారు అస్సలు ఆ ఇంట్లోని ఎలాంటి హాని తలపెట్టరు. అలాగే చేలల్లో కూడా ఎలకలు కూడా ఏమీ చేయవటండి. అలా అంటే చాలా ఇష్టం అంట. కాణిపాకంలోని స్వామి వరసిద్ధి వినాయకుడుగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారండి. ఏ కోరిక కోరినా సరే స్వామివారు ఇట్టే మనకి తీర్చే గణపతి. ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుంటే ఏ కోరిక అన్నది తీరందంటూ ఉండదండి. దేవాలయము. ఓం గణపతయే నమో నమః. ఇక్కడ వీడియోలో స్వామివారిని చూడండి, వీణ పట్టుకొని చక్కగా మనకి దర్శనం అయితే ఇస్తున్నారు. చాలా రేర్గా ఇలాంటి వీడియోస్ ఫొటోస్ అయితే ఉంటాయి కదండి. ఇక్కడ అన్ని రకాల గణపతులు అయితే ఉన్నారండి. వీణ, తబల, అలాగే కమండలం, మనకి డమరుకం, ఇవన్నీ కూడా పట్టుకుని స్వామివారు రకరకాలుగా మనకి దర్శనం అయితే ఇస్తున్నారండి. కన్నుల పండుగ కాణిపాకం అయితే కలకల్లాడుతూ వినాయక చవితి కానించి వినాయక నవరాత్రుల మహోత్సవాలన్నీ కూడా కలకల్లాడుతూ ఇక్కడ కాణిపాకంలో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి చిన్ని గణపతి ఎక్కడున్నా సరే మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న పార్వతీ పరమేశ్వరులు ఉండాలి కదండి. అలాగే వాళ్ళిద్దరికీ ఇక్కడ ఈ టెంపుల్ ఉండి ఆ గుడి బయట చుట్టుపక్కల అంతా సరౌండింగ్ అంతా కూడా వినాయకుళ్ళు ఒక్కొక్క రూపంలో దర్శనం అయితే ఇస్తున్నారు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, నందీశ్వరుడు. పార్వతీ పరమేశ్వరులకి గుడి ఎదురుగా నందీశ్వరుడు అయితే దర్శనం ఇస్తున్నారండి. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియోలో పార్వతీదేవి అండి. శివాలయం ఉంటుంది, శివాలయానికి అటుపక్క పరమేశ్వరుడు, ఇటుపక్క పార్వతీ అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటారు. అన్ని శిల్పాలు కూడా చాలా అందంగా అద్భుతంగా అయితే రూపొందారండి. అన్నీ కూడా చాలా చూడముచ్చటగా అన్నీ బాగున్నాయి. చూడాల్సిన ప్రదేశం కాణిపాకం అండి. వినాయక నవరాత్రులు జరిగే రోజులకి మన శరీరానికి అయితే సంబంధం ఉందండి. ఈ వినాయక నవరాత్రుల్లోనే మనకి కొత్త నీరు వర్షాలు పడి కొత్త నీరు అయితే ప్రవేశిస్తూ ఉంటుంది కదండి. చాలామందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అలాంటి జ్వరాలన్నీ మనిషికి వస్తూ ఉంటాయి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన ప్రసాదాలు ఎవరైతే స్వీకరిస్తారో, ఇప్పుడు శనగలని, పులిహోరని, దద్దోజనమని ఇలా రకరకాలుగా స్వామివారికి నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటారు కదండి. ఇవన్నీ కూడా ఈ సలివిడి, వడపప్పు ఇలాగా ఆయన ప్రసాదం మనం స్వీకరిస్తే మన బాడీ కూల్గా ఉంటుందండి అని స్వామివారి దగ్గరికి దర్శనం అయితే చేసుకోవాలి. అలాగే ఆయన ప్రసాదాలు కూడా స్వీకరిస్తే మనకి ఆరోగ్య సమస్యలు అన్నవి రావండి. చాలామంది వర్షాకాలం మార్పిడికి చాలామంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు కదా. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా సరే స్వామివారికి గణేష్ నవరాత్రులు చేసే ప్రదేశం ఎక్కడున్నా సరే ఆ ప్రదేశానికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకొని, అలాగే ఆయనకి ఇష్టమైనవి గుంజీళ్ళు తీస్తే చాలా ఇష్టం, పొంగిపోతారు ఆయన. అలా తీసి స్వామివారికి వేడుకుంటే చాలా ఇష్టం అండి. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. ప్రతి ఇంట్లో కూడా వినాయక చవితి జరుపుకోండి. అలాగే గణేష్ నవరాత్రులు ఎక్కడున్నా సరే మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ జరిగినా సరే స్వామివారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని గుంజీలు తీసి ఇష్టమైన నైవేద్యాలను స్వామివారికి వండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. శ్రీ మాత్రే నమః.